ఏదైతే చర్చల పీస్ కమిటీ ఉందో ఆ పీస్ కమిటీలో మేధావులు ఉన్నారు, ఇద్దరు అప్పుడు కూడా ఉన్నారు మేధావులు, ఆరగోపాల్ లాంటి అప్పుడు కూడా ఉన్నారు మేధావులు, అప్పుడు కూడా చాలామంది మేధావులు ఉన్నారు. కానీ మేధావులను వాడుకున్నంతసేపే వాడుకున్నారు. దాని తర్వాత సాయుధ దళాలు గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన పనులన్నీ చేసినాయి. ఎందుకంటే అక్కడ ప్రధానంగా గొడవ ఎక్కడ జరిగిందంటే వాళ్ళ ఆయుధాలను పక్కన పెట్టి మేము రాము అన్నారు కాబట్టి ఆ పరిస్థితి అనేది వచ్చింది. ఈసారి ప్రభుత్వం రెండు వర్గాలు కూడా కూర్చొని, నేపాల్లో ఎట్లయితే, నేపాల్లో కూడా ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది, కానీ రెండు వర్గాలు కూడా కూర్చొని వాళ్ళ ఆయుధాలను కూడా అప్పగించి వాళ్ళ కోసం వాళ్ళని సైన్యంలోకి, పోలీసుల్లోకి, హోంగార్డ్లోకి ఇంటిగ్రేట్ చేసుకున్నారు. కాబట్టి ఎక్కడ పెద్ద ప్రాబ్లం రాలేదు. అలానే ఎక్స్పెరిమెంట్ ఇండియాలో కూడా జరగవచ్చు. నాకు ఎప్పుడైనా కూడా రక్తపాతం అనేది మంచి కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రిపబ్లిక్ కెనాట్ కిల్ ఇట్స్ ఓన్ సన్స్. సో ఒక గణతంత్ర రాజ్యం తన బిడ్డలను ఎప్పుడు కూడా చంపుకోకూడదు. రాజ్యం తల్లి లాంటిది. అక్కడ ఉండే పౌరులందరూ కూడా తల్లికి బిడ్డలు లాంటి వాళ్ళు. ఏ మదర్ కెనాట్ కిల్ హర్ ఓన్ సన్స్ ఆర్ డాటర్స్. ఆర్టీవీ ద్వారా ప్రజలకు రేపటి మీటింగ్ అంశంలో ఏం చెప్పబోతున్నారు? చాలా మంచి ప్రశ్న రవి గారు. సో తెలంగాణ ప్రజలకు, మరి ముఖ్యంగా సిర్పూర్ ప్రాంత ప్రజలకు అందరికి కూడా జై తెలంగాణ. మరి ఏప్రిల్ 27వ తారీఖు నాడు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి శ్రీ కె చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టి కరెక్ట్గా 25 సంవత్సరాలు అవుతున్నది. ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీదరింపులు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో దౌర్జన్యాలు, ఇవన్నిటిని కూడా తట్టుకొని కేసీఆర్ గారు మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఒక ఉద్యమ స్ఫూర్తితోనే రాజ్యాంగబద్ధంగా ముందరికి నడిపించారు. ఆ పోరాటం వల్లనే, మరి 14 సంవత్సరాల పోరాటం వల్లనే మనకు 2014లో తెలంగాణ కళ అనేది సాకారమైంది. మరి ఇలాంటి ఒక గొప్ప సన్నివేశాన్ని, సందర్భాన్ని మనమందరం కూడా పార్టీలకు అతీతంగా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ సభకు వచ్చి మరొకసారి అమరవీరులకు నివాళులర్పించి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ వర్షన్ 2.0ను మళ్ళీ ఆవిష్కరించి దానికోసం మరొకసారి ప్రతిన పూనాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి మీరందరూ కూడా రావాలని, పార్టీ పిలిస్తేనే రావాలి లేకపోతే లేదనేది కాదు, మీరు పార్టీలకు అతీతంగా రండి వచ్చి ఈ ఒక గొప్ప రజతోత్సవ సభలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిదే కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరిది. సో తెలంగాణ తల్లి ప్రసవించిన ముద్దుబిడ్డ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల ఆత్మ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజల భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా రాబోయే రోజుల్లో మరొక్కసారి తెలంగాణను ప్రపంచ పటంలో గొప్పగా నిలబెట్టే సత్తా ఉన్న ఏకైక పార్టీ, నిబద్ధత ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరందరూ రావాలని కోరుకుంటూ జై తెలంగాణ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.